నా మాటే నాకు ముఖ్యం. నా మాటే బంధం, రక్త సంబంధం, మన కుటుంబంలో ఉన్నవన్నీ. అబ్బబ్బా, అన్నీ మనవి అని ఎంత బాగా కలుపుకున్నావమ్మా. గంగకి కలుపుకొలుతనం ఎక్కువగానమ్మా. అవునరా. బాబు, మీరెప్పుడొచ్చారు? ఆహా, ఏం నాటకాలు ఆడుతున్నారు? షట్ అప్. ఏమంటుంది బావగారు? కడుపు కాలేదు వాగుతుందిలేమ్మా. మీరు తినేస్తున్నారని వచ్చి నన్ను లాక్కొచ్చింది. రామ మేమా? మీరు అబద్ధాలు ఆడకండి. మీరు లెగ్ పీసులు పేకు తినలా? ఏమైందమ్మా నీకు? చెప్పాగా నానమ్మా, మెయిన్ ఫ్యూజ్ కాలిపోయి అంతా బ్లాక్ అయిపోయింది. కల్పితాలు కలలుగా కళ్ళు తెరుచుకున్నప్పుడే వచ్చేస్తున్నాయి. అవునా? ఏం కాదు, నేను చూసింది నిజం. షట్ అప్, ఓకే? నీ మాటే పెగల్నివ్వట్లేదు, మా మాట రానిస్తారా? ఏంటి గుసగుసలాడుకుంటున్నారు? నువ్వు అన్నం తింటే బావును అనుకుంటున్నారు. నిజమా? చూసావమ్మా, నువ్వు ఉపవాసం ముగించాలని వాళ్ళెంత తపన పడుతున్నారో. మనము అదేగా నాన్నమ్మ పడుతున్నాం. మా నాన్నతో మాట్లాడదాము అంటున్నా వింటుందా? కొంచెం అన్నా తిను అన్నా తింటుందా? ఇంకా ఎలా చెప్పాలరా వెంకట్? నువ్వన్నా చెప్తే వింటుందేమో. ఒకసారి ట్రై చేయరా. లాస్ట్ హోప్. గంగా, అన్నం మానేయడం కరెక్ట్ కాదమ్మా. కడుపు మార్చుకోవడం సొల్యూషన్ అనుకోవడం తప్పు. పడిన నింద నిజం కాదని నిరూపించుకోవడానికి ఇది కాదు. తినాలమ్మా. తిని ఏదన్నా సాధించాలి. పస్తులతో ఉండకూడదు. ఆరోగ్యం చెడగొట్టుకోకూడదు. నీ శ్రేయస్సు కోరేవాడిగా చెప్తున్నాను. నా మాట విను. మీరంతలా చెప్తున్నారు కదా బావగారు, వింటాను. నా కోసం మీరు చెబుతున్నప్పుడు వినాలి, తినాలి. మీరు చెప్పింది కరెక్టే బావగారు. నీరసిస్తే నడక రాదు. బలం ఉంటేనే బలవంతుడినైనా ఎదుర్కోగలం. తింటాను. నాకు చెడ్డ పేరు తెచ్చినోళ్ళని నంచుకు తింటాను. నవలి నవలి మింగెత్తాను. అమ్మో బాబు, ఇంతసేపు ఎంత బతిమెలాడినా వద్దంటే వద్దన్న గంగమ్మ నువ్వు చెప్పగానే ఒప్పుకుందంటే అయ్యో నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్దాం పదండి నాన్నమ్మగారు. మళ్ళీ మనసు మార్చుకుందంటే కష్టం. అవును బాబు, ఈ వేడిలోనే వేడిగా ఉన్నవన్నీ పెట్టేయాలి. గంగ కడుపు నింపేయాలి. పదండి పదండి. రామ గంగమ్మ, రా తిందువు గాని రా. నీకు తొందర ఎక్కువని మరోసారి నిరూపించావమ్మా. దండం, పద రా. గంగమ్మ కూర్చొని తిను. తినేసాను కదమ్మా, మళ్ళీ తింటే కట్టం. వెంకట్ తిన్నాడు కదే, తింటాను అని తినకపోతే ఏదో అనుకుంటాడు. ఓ 2 ముక్కలన్న తినేసి అలా లేచి. కూర్చోమ్మా, కూర్చో. సిద్ధు బాబు, నువ్వు కూడా కూర్చో. మంగా, నువ్వు కూడా ప్లేట్ తీసుకోమ్మా. తను తినదులేండి నానమ్మా. ఏం బాబు, గంగ తింటానని చెప్తే మంగ ఉపవాసం ఉంటానని మొక్కుకుందా ఏంటి? అలాంటిదే నానమ్మా. ఏవండి,
ఆకలేస్తుందండి. మ్మ్హ్మ్. ఏ అది తింటుందిగా. వీళ్ళందరూ తిన్నా కూడా నువ్వు తినకూడదని చెప్పా కదా. నువ్వు బిల్డప్గా సరే అన్నావు కదా. అన్నానా? గుర్తు చేసుకో. నువ్వు చెప్పినట్టు వాళ్ళు తింటుంటే గనక వాళ్ళకు పెట్టాల్సిన గడ్డి పెడతాను. ఒకవేళ లేదో అబద్ధం కాదుగా, నేనెందుకు బెదరాలి? సరే, సీన్ రివర్స్ అయిందో నేనేం తినను. చాలా. దీని తర్వాత వాళ్ళు తిన్నా కూడా నువ్వు తినకూడదు. ఏంటి, తింటావా? మెతుకు కూడా ముట్టను. అది అలానే ఉండు. ఏంటయ్యా గుసగుసలు ఆడుకుంటున్నారు? నేను తినమంటున్నా నానమ్మా. ఎలా తింటాను? మొక్కు కదా, కళ్ళు పోతాయి అంటోంది. అయ్యో, అలాంటప్పుడు వద్దు. తినకమ్మా, తినకు. మీరు బలవంతం చేయకండి బాబు. అస్సలు చేయను నానమ్మగారు. తిట్టుకుంటుండవా? నీ తిక్క కుదరలేదా? ఇక పద. బావగారు, ఏంటి గంగా? మీకు ఈ విషయం తెలుసా? ఏంటది? మంగ భలే డాన్స్ చేస్తుంది. ఈ కళ కూడా ఉందా? అయితే మీకు తెలియదన్నమాట. చూద్దామంటారా? ఏంటి ఆటలుగా ఉందా? నాకు అసలే ఆకలిగా ఉంటే. కోరి ఉపవాసం చేస్తున్నప్పుడు ఆకలి మీదకి ధ్యాస పోకూడదు మంగా, అపచారం. ఎగ్జాక్ట్లీ. విన్నావుగా మంగ, నీరసం అన్న మాటే నీలో రాకూడదు. మధ్యాహ్నం వేశావు కదా, అలా వేయాలి. ఏంటి మధ్యాహ్నమా? ఆ ఎంత బాగా వేశారో. అప్పుడు ఆకలి కూడా గుర్తు రాకుండా వేసినట్టుంది. ఇప్పుడు ఆకలే తెలియకుండా వేస్తుందన్నమాట. ఏమో మరి, నాకైతే చూడాలనుంది. తనకు చెయ్యాలని లేదనుకుంటా. ఎందుకు చేయదు? ఏ మంగా, చెయ్యి చెయ్యి. ఏమండి? చెయ్యే, చెయ్యి. చేస్తాను చేస్తాను చేస్తాం. చెయ్యి. కాటమరాయ్
తాగేశావు. ఇప్పుడు చూడలేకపోతున్నాం. ఆ, ఓపిక ఉండొద్దా? అదిగో అన్ని భోజనం గురించి టాపిక్ రాకూడదమ్మా, అపచారం. అన్నీ ముందే కనపడుతున్నాయిగా నానమ్మ, అందుకే మైండ్ అటు వెళ్ళిపోతుంది. గదికి తీసుకెళ్తే 4 గోడలు చూసుకుని భజన చేసుకుని పడుకుంటుంది కదా. రా, ఆ, ఆ, ఏమండి కొన్ని మంచినీళ్ళు తాగొస్తానండి. తొందరగా రా. ఆ, అబ్బా, ఈరోజు వంటలు బాలేగా కుదిరాయి, అద్దరిపోయాయి. సూపర్ 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 సూపర్. దా 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 దా, రామా రామా, నువ్వు రామా. మ్మ్. మొత్తం తినేశారు. నా నుండి తనలేమ్మా. రాత్రికి హాల్లోనే పడుకుంటాను. మీ ఆయన పడుకున్నాక వచ్చి లేపు, ఎడతాను. ఆ, సరే సరే, మరి రాత్రికి వచ్చేస్తాను. అన్నీ సిద్ధం చేసి పెట్టు. హా? అట్టానే తల్లి. మంగా, నిన్ను చూడు పిలుస్తున్నాడు. వస్తున్నావు. నేను వెళ్తున్నా. రాత్రికి తింటావా? తినిపిత్తా తినిపిత్తా, తిను. నా నుండి తనలేమ్మా. రాత్రికి హాల్లోనే పడుకుంటాను. మీ ఆయన పడుకున్నాక వచ్చి లేపు, ఎడతాను. గౌరీ నా కోసం అన్ని పెట్టి వెయిట్ చేస్తూ ఉంటుంది. గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళి గుట్టుక్కున మింగి వచ్చేస్తాను. ఉమ్. నన్ను తిననివ్వవా? అది నీ తరం కాదు. నీకు తెలియకుండా తినేసొస్తాను, చూడు. హ్మ్. గౌరమ్మ, ఓ ఇక్కడ పడుకుందా? గౌరమ్మ, వచ్చేసా. పెట్టై తినేస్తా. ఏం చేసావు? హాయ్, సున్నుండా? ఇవేంటి? ఓ, ఫ్రెంచ్ ఫ్రైసా? ముందు ఇవో గుప్పెళ్ళు లాగించేస్తాను.
తర్వాత సున్నుండల పరి పడతాను. ఆకలి బాబోయ్ ఆకలి, తినేయాలి. ఇవ్వొద్దండి. అయ్యో మండిపోతుందండి. నువ్వు చేసిన దొంగ పనికి నాకు మండిపోతుంది. తెలియకుండా తిందామనుకున్నావా? ఆకలేసి ఉంటుంది బావగారు. మెతుకు ముట్టనని బిల్డప్ ఇస్తుందమ్మా. ఓ అందుకే అనుకుంటా అన్నం జోలికి పోకుండా పచ్చిమిరపకాయలు తింటుంది. ఏదైనా సరే తినను అన్నప్పుడు తినకూడదు. మాట తప్పింది. ముందు మంచినీళ్ళు తాగనివ్వండి. నాలుక మండుతుంది అనుకుంటా. తిన్నప్పుడు తెలీదా? తెలితే ఎందుకు తింటాది? అన్నిట్లోనూ తొందరే. నానో కాదు చూసుకోనక్కర్లా, ఇట్టానే చేసుకుంటాది. ఇలానే ఉండు. అమ్మో మీకు దండం పెడతా, కాస్త పంచదారన్న తిన్నివ్వండి. ఈ మట్టుకి పోయేలా ఉన్నాను. కుదరదు. చేసిన తప్పుకి ఇదే నీకు పనిష్మెంట్. అమ్మో మంట మంట మంట. పోలేండి బావగారు, ఏదైనా అయిందంటే మనకే ఇబ్బంది. చక్కెర పోద్దాంలేండి. సరే గంగా, నువ్వు చెప్పావు కాబట్టి. చెప్పరుగా పోయి పోయి. ఏ ఉండు. పోయి. అమ్మయ్యా మంట తగ్గింది. ఈ డబ్బా అన్నా ఖాళీ చేద్దాం, ఆకలి కాస్తైనా తగ్గుతుంది. చాలు, నీ వేషాలు చూసాంలే. బాబు అది ఆకలికి ఉండలేదు కదా, ఇంకొంచెం తినియండి. ఒకప్పుడు తినకపోతే ఏం కాదు, పైగా ఆరోగ్యం కూడా. అవునా బావగారు? మంగకి మధ్య తలనొప్పి, కాళ్ళు నొప్పి, నడువు నొప్పి అంటుంది. ఈ దెబ్బతో ఆ రోగాలన్నీ కుదురుతాయిలేండి. ఏం చూస్తున్నావు? పదా పదా. మంగా ఒక్క కాలుకే పట్టి వేసుకొని తిరుగుతున్నావేంది? ఇంకోటేది?